ప్రపంచంలో ఏ దేశంలో చిన్న చిన్న దేశాల దగ్గర కూడా ఆయిల్ నిల్వలుంటాయి. చిన్న చిన్న దేశాల దగ్గర గ్యాస్ నిల్వలుంటాయి. అవి తవ్వడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే మన దేశాల కంపెనీలు పంపిద్దాం. అక్కడ ఏర్పాటు చేసుకుందాం. మనం దెవ్వి మనమే తెచ్చుకుందాం. లీజులకి తీసుకుందాం. అదే సందర్భంలో మన షిప్స్ ఈ రూట్‌లో హార్ముజ్ జలసంధి కాకపోతే ఆల్టర్‌నేటివ్ రూట్ ఏంటి? మలక్కా కాకపోతే ఇంకోటేంటి? ఓవరాల్‌గా ఇవన్నీ చేయడానికి తక్షణ అధికారాలిస్తూ వివిధ మంత్రులు, మంత్రులతో పాటుగా ఉన్నతాధికారులకి ఆదేశాలిచ్చారు నరేంద్ర మోడీ. ఓ రకంగా యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్టే మీటింగ్ నిన్న పెట్టుకొచ్చారు. అటు రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి, విదేశాంగ మంత్రి వీళ్ళందరిని పెట్టుకొచ్చారంటేనే అర్థమవుతుంది. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఆయిలు ఓ పక్కన శ్రీలంకలో, ఆస్ట్రేలియా లాంటి చోట రేషన్ ఉంది. శ్రీలంకలో రేట్లు పెరిగినాయి. బంగ్లాదేశ్‌లో రేట్లు పెరిగినాయి. పాకిస్తాన్‌లో రేట్లు పెరిగినాయి. ప్రపంచం అంతా రేట్లు పెరిగినాయి. ఇక్కడ కంట్రోల్‌లో పెట్టారు. రెండో పక్కన గ్యాస్‌కి సమస్యలైతే ఉన్నాయి. నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైమ్ శాంతం లేని పరిస్థితి అయితే కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలీదు. ఒకవైపున అమెరికా నుంచి గ్యాస్ తెప్పించారు. అర్జెంటీనా నుంచి గ్యాస్ తెప్పించారు. పెట్రోల్ నిల్వలు రష్యా నుంచి వస్తున్నాయి. సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి. ఈవెన్ హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి మనం దుబాయ్ నుంచి కూడా తెచ్చుకున్నాం. అన్ని రూట్‌ల్లో సామ, దాన, భేద దండోపాయాలన్నీ వినియోగిస్తున్నారు. దండోపాయం లేదు, భేదోపాయం లేదు. సామంతోనే చక్కబెట్టుకొస్తుంది మోడీ సర్కార్.